నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తింది. ఇన్ఫ్లో 2,85,000 క్యూసెక్కులు వస్తూ ఉండడంతో 40 గేట్లు ఎత్తి 3,57,000 క్యూసెక్కులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,082 అడుగులకు చేరింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలు అందిస్తారు. వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండుకున్నాయి. దీంతో అక్కడ గేట్లన్నీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తారు. 40 గేట్ల ద్వారా మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి 40 గేట్ల నుంచి దిగువకు వరద ప్రవాహం కొనసాగుతుంది. సుమారుగా వివిధ ప్రాంతాల నుంచి 2,50,000 క్యూసెక్కుల వరద ప్రవాహం రూపంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు వస్తుంది. దాదాపు 3 లక్షల పైచీలకు వరదని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మహారాష్ట్రకు సంబంధించి అన్ని ప్రాజెక్టులు దాదాపు అక్కడ ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండుకోవడం, గేట్లన్నీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. వారం రోజులుగా శ్రీరామ్ సాగర్కు దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల పైచీలకు వరద వస్తుంది. వచ్చిన వరదని వచ్చినట్టే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని కూడా తగ్గించారు అధికారులు. ఇప్పటివరకు దాదాపు 80 టీఎంసీల పూర్తి సామర్థ్యం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది. మీ ప్రాపర్టీని మీరు వర్క్ బిజీ వల్ల కానీ దూరంగా ఉండటం వల్ల కానీ రెగ్యులర్గా చూసుకోలేకపోతున్నారా? ల్యాండ్ గస్తీ కంపెనీ మీ ప్రాపర్టీ దగ్గరికి రెగ్యులర్గా వెళ్లి చెక్ చేసి ఫోటోస్, వీడియోస్, ల్యాండ్ మెజర్మెంట్స్, లీగల్ అప్డేట్స్ ఇస్తుంది. రెంటల్, రిపేర్ సర్వీస్ ఆల్సో అవైలబుల్. కాంటాక్ట్ us 8977782303. అంతే స్థాయిలో నిండుకుండలా మారింది. కానీ వరద ప్రవాహం పెరగడంతో అధికారులు ముందస్తుగా ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేశారు. దాదాపు ఇప్పుడు 60 టీఎంసీల నీటిని మెయింటైన్ చేస్తున్నారు. 60 టీఎంసీల నీటితో ఉంచి మిగతా నీటినంతా వరదనంతా కిందికి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు శ్రీరామ్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో కూడా 3-4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుంది. మంజీరా నది వద్ద వరద పోటెత్తుతుంది. గోదావరి వరద ఉధృతి గంటకు పెరగడం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఆ వరద తాకిడి పెరగడంతో ఒక్కసారిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. వరద పోటెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో అధికారులు 24 గంటల పాటు ఇక్కడే ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. గతంలో మొన్నటి వరకు భారీ వరదతో లోతట్టు ప్రాంతాలు అంటే పరివాహక ముంపు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఆ పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2-3 రోజుల నుంచి వరద ఇంకా పెరిగే అవకాశం ఉన్నది అనేది అధికారులకు ఇప్పటివరకు అందుతున్న సమాచారం. ఇక ఈ వరద దాదాపుగా 4 నుంచి 5 లక్షల క్యూసెక్కులు వరద పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఆ వరదకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రాజెక్టులు గేట్లని ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. సో మరింత పెరిగినా కానీ అప్రమత్తంగా ఉన్నామనేది అధికారులు చెప్తున్నారు. గతంలో ఎప్పుడు రానంతగా వరద ఈసారి వచ్చింది. దాదాపుగా 500 టీఎంసీలకు పైగా వరద వచ్చి అంతే దాదాపు 400 పైచీలకు టీఎంసీల నీటిని విడుదల చేశారంటే ఏ స్థాయిలో వరదలు వచ్చాయనేది మనం అంచనా వేయచ్చు. సో ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్